చాలా సంతోషం. తర్వాత రెడ్ క్రాస్ సొసైటీలో కూడా నాకు చాలా అనుబంధం ఉంది. నేను 5వ క్లాస్ 6వ క్లాస్లో ఉన్నప్పుడు జూనియర్ రెడ్ క్రాస్ మెంబర్, 8వ క్లాస్లో ఉన్నప్పుడు నేను కుమర్ పెన్ జోషి గారు గవర్నర్గా ఉన్నారు. ఆ రోజు అవార్డు తీసుకున్నప్పుడు జనార్దన గారు నేను ఒకే వేదిక తీసుకున్నాను. నన్ను లోపలికి రానిలేదు. ఎవరు పిల్లలు మీడియా పనిలేదు, గవర్నర్ పదార్థ బయట పంపిస్తే మళ్ళీ అంతా తెలిసి కలెక్టర్ రాజయ్య గారు పంపిస్తే జనార్దన గారు మేమంతా రోజు నేను జూనియర్ రెడ్ క్రాస్లో ఉన్నాను. తర్వాత 2వ రెడ్ క్రాస్ నుంచి మన రెడ్ క్రాస్ ఉంటాను. సో ఈ రెడ్ క్రాస్ చేసేటువంటి ఈ ఒక మహా యజ్ఞానికి నా వంతుగా ఒక సమితిగా తప్పనిసరిగా సహాయ సహకారం అందిస్తాను. ముఖ్యంగా మన సార్ జగన్మోహన్ సార్ గారు మంచి ఆలోచనతో బాగా పెట్టారు. తర్వాత ఈ కిరణ్ సార్ కూడా మాకు చాలాసార్లు, ఎందుకంటే ఒకరిని సార్ చూస్తే నాకు సంతోషం ఏంటంటే ఒకసారి 10 మంది 11 మంది కృష్ణ యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆపరేషన్ చెప్పండి ఏ డాక్టర్ ముందుకు రాశారు. ఆ క్షణంలో సార్ ముందుకు వచ్చి అందరికీ చేపించి ఈరోజు సంతోషం ఉన్నారు. ఈరోజు కూడా వాళ్ళు సంతోషం ఉన్నారు. 11 మంది కృష్ణ మొన్న బయట చెప్తున్నారు, ఆ డాక్టర్ సార్ బాగున్నాడా, ఆ సార్ చేసింది ఆపరేషన్ అని. మళ్ళీ ఇంకో 3 ఉన్నారు సార్, ఈ రేటు పిలుచుకొస్తాము. దయచేసి ఇటువంటి వాళ్ళందరికీ. తర్వాత HIV పాజిటివ్ ఉన్న వాళ్ళు కూడా చేయమని చెప్పి చాలా మంది చెప్తే మేము ఎంతో మంది మోటివేట్ చేసి చాలా చోట్ల చేయించాము. అయితే కాబట్టి భగవంతుడు అందరూ చెప్తారు సాయాన్ని చేస్తాడు, సాయాన్ని ఏం చేయట్లేదు. నేను నాతో భగవంతుడు చేపిస్తున్నాడు, నేను నిమిత్త మాత్రమే. నేను నిమిత్త మాత్రమే. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చి ఒక పనిముట్టుగా, మా స్వామి చెప్తుంటారు, నేను పనిముట్టు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు రెండుని బేస్ చేసుకుంటూ సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ భగవంతుడి కోసం చేస్తున్నాము. దీంట్లో మాకు ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేదు, అవసరం కూడా లేదు. దయచేసి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.